వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మార్గశిర మాసంలో వచ్చే పంచమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజున నాగపంచమి వేడుకలను జరుపుకుంటారు. నాగుల చవితి రోజున ఎవరైతే పూజలు చేయలేకపోతారో అలాంటి వారంతా ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు పూజలు చేస్తే కాలసర్ప దోషం నుంచి ఖచ్చితంగా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మార్గశిర పంచమి రోజున నాగపంచమిగా పరిగణించబడుతోంది. మార్గశిర నాగపంచమి రోజున నాగులను పూజిస్తే కాలసర్ప నాగదోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. ఈ నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుణ్ణి అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజిస్తే సర్ప పూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ రకమైన పూజలు మన తెలుగు రాష్ట్రాల్లోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహు, కేతు, సర్ప, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున కేరళలోని అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ రోజున ప్రధానంగా 9 రకాల పాములను పూజిస్తారు. ఈ నాగపంచమి రోజున గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకోవాలి. ఇలా నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి ఎలాంటి విషపూరిత బాధలనేవి ఉండవు. ఈ పవిత్రమైన రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల కలిగే రోగాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.